ఎయిర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. పౌలు తన శక్తి సామర్థ్యాలపై లేక తన క్రమశిక్షణపై నమ్మకం పెట్టుకోక తన నుండి క్రీస్తు ఆశించే కార్యాలను దేవుని యొక్క శక్తి ద్వారా కృప ద్వారా మాత్రమే చేయగలను అని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసులు కూడా ఇదే నేర్చుకోవాలి, విశ్వసించాలి. 73వ సంకీర్తన 26వ చరణం. ఇక్కడ కీర్తనాకారుడు శరీరము హృదయము ఎంత బలహీనమైనదైనా నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినా ఎక్కడా తన ధైర్యాన్ని కోల్పోక నా దేవుడు నిత్యము నా హృదయానికి ఆశ్రయదుర్గమై ఉన్నాడు అని దేవుని యందు స్థిరమైన నమ్మిక కలిగి ఉండుట మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలలో సొమ్మసిలిన వారికి శక్తిహీనులకు బలమిచ్చువాడు ఆయనే. దేవుడు బలవంతుడు మాత్రమే కాదు, ఆయన తన బలాన్ని తన ప్రజలకు కూడా ఇస్తున్నాడు. దేవుని బలాన్ని పొందడానికి కావలసింది యవ్వనం కాదు, ఆయనను సంపూర్తిగా నమ్మడం, ఆయన కొరకు ఎదురు చూడడం. దేవుని నమ్మిన వారికి ఆయన అన్ని సమయాలలో అన్ని విషయాలలో అపరిమితమైన బలాన్ని ఇచ్చి ఆదరించేవాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలలో నా కృప నీకు చాలును. కృప అంటే దైవ సన్నిధి, అనుగ్రహం, శక్తి. అది ఒక బలం. దేవుని శక్తి ఆయనకు మొరపెట్టే వారికి దేవుడిచ్చే పరసంబంధమైన బలం. మన బలహీనతల్లో బలాన్నిచ్చి మనం చేయలేని పనులను చేయుటకు ఆయన కృపనిస్తాడు. ఆమేన్.